హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో నోరూరించే వంకాయ గుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ పులుసుకి ప్రత్యేక రుచినిచ్చేది మట్టి పాత్రలో వండడం. 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని అది వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసి వాటిని ఎర్రగా వేపుకోవాలి. అవి దోరగా వేగితేనే పులుసుకి రుచి. మట్టి పాత్ర అన్నాను కదా అని అది లేకపోతే వండుకోవడం మానేయకండి. ప్యాన్‌లో అయినా వండుకోవచ్చు. మెంతులావాలు దోరగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. త్వరగా వేగడానికి పులుసుకి సరిపడా ఉప్పుని ఇప్పుడే ఏసేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపితేనే పులుసుకి రుచి అండ్ కలర్ కూడా. నోరూరించే పులుసు రావాలంటే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోలు వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని టమాటా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోలు ఇలా వేగుతూ ఉండగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాన్ని నానబెట్టుకుని పక్కనుంచుకోండి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది. టమాటోల్ని ఇలా అప్పుడప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన టమాటోల్లో పావు కిలో వంకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని రసం తీసి వేసుకోవాలి. వేసుకుని పులుసు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. గుడ్లు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక గుడ్డు పెంకుతో గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అప్పుడైతేనే గుడ్డు లోపల వరకు పులుపు, కారం, ఉప్పు వెళ్ళి ఎగ్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకోకపోతే అంత పులుసు టేస్ట్ అంతగా గుడ్డులోకి రీచ్ అవ్వదు. సో, ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్సే వేసుకోవాలి. అలా వేసుకుని పులుసు ఉడుకుతూ ఉండగా 3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. నాకైతే బాల్కనీలో కరివేపాకు కోసిన తర్వాత వాటిల్ని దూసి ఆ కాడలు పడేయడం కూడా ఇష్టం ఉండదు. అందుకే డైరెక్ట్‌గా వేసేస్తాను. పులుసుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా? ఆల్మోస్ట్ నూనె పైకి కనిపిస్తూ ఉంది. ఈ ఉడికే ప్రాసెస్ ఒక 5-10 నిమిషాల లోపు ఉంటుంది. నాకైతే ఒక 8-9 మినిట్స్ పట్టింది. వంకాయ చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిందో. ఇప్పుడు ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒక్క స్పూన్ బెల్లం పౌడర్. ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైనా వేసుకోండి. ఈ బెల్లం ఎందుకేస్తారంటే పులుసులో ఉండే ఫ్లేవర్స్ ఏవి డామినేట్ అవ్వకుండా అన్నీ కూడా సటిల్‌గా ఉండడానికి ఏస్తారు. బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన నోరూరించే కోడిగుడ్లు వంకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా? చూడండి, ఈ కలర్ చూస్తేనే ట్రై చేయాలనిపిస్తుంది కదా! తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్.